బెయిల్ వస్తుంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. దానివల్ల ఇంకెక్కువ థ్రెట్ పెరుగుతుంది కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా. అలా ఎలాగా ఈరోజు అమ్మాయి చనిపోయింది, అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది, వాడు ఎలా మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు అని. సో బెయిల్ ఎప్పుడైనా సరే గౌతమి గ్రౌండ్స్ మీదే ఇస్తారు. నేను మర్డర్ చేశాను అని నేను ఒప్పుకోనకు, లేకపోతే నేను ఈ కారణాల వల్ల చేశాను అని ఒక గ్రౌండ్స్ చూపించాలి. సో అబ్బాయి ఏం చూపించడం ట్రై చేస్తున్నాడు, నాకు మైండ్ సరిగ్గా లేదు, నేను తినలేకపోతున్నాను, నాకు యూట్యూబ్ వీడియోస్ ప్రతిదీ ఫ్యామిలీవి జరిగేవన్నీ కూడా యూట్యూబ్లో పెడుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కారణాలు. బట్ దానికి మీకు నిజంగా ఇన్సెనిటీ ఉందనుకో జడ్జి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇది ఎవరు చెప్పరు, బట్ నేను చెప్పేది ఏంటంటే జడ్జి గారు ఏం ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, అపోజిషన్ వాళ్ళు కంటెస్ట్ చేయాలా, పీపీ కానీ అపోజిషన్ వాళ్ళు ఓకే మీరు ఈ ఫ్యాక్ట్స్ కదా, ఇన్సెనిటీ ఉంది కదా, బెయిల్ ఎందుకు, వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు అంతే కదా. నీకు ఇన్సేన్ మైండ్ ఉంది అంటే పుట్ హిమ్ ఇన్ హాస్పిటల్ ఆర్ పుట్ హిమ్ ఇన్ రిస్ట్రిక్టెడ్ పొజిషన్. యూ ఆర్ నాట్ సపోజ్ టు కమ్అట్. బయటకు వచ్చి ఫ్యాక్ట్స్ని చెరిపేయచ్చు, మాపేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. కాబట్టి సో మనం బెయిల్ని మినిమం 30 days to 90 days అయితే రాదు గౌతమి, ఎస్పెషల్ ఇన్ అ మర్డర్. ఓకే, అండ్ దాన్ని మనం 3 months to 6 months కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఫ్యాక్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ ఆఫ్ ద ట్రయల్ చేసి ఇతనికి మినిమం 7 years to లైఫ్ అంటే ఫైనల్గా అంటే చివరి వరకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష అంటారు. కంప్లీట్గా జైల్లో ఉండే 100% పాసిబిలిటీస్ ఉన్నాయి. అగైన్ ట్రయల్, హూ ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, హౌ యు ఆర్ ప్రూవింగ్ ద ఫ్యాక్ట్స్ మ్యాటర్స్.